కళ్యాణి గారు చెప్పండి. సో మీరు కూడా గేమ్ ఆడారు, ఎలిమినేషన్స్ గురించి వచ్చినప్పుడు ఎలా ఉండేది? మీరు ఉన్న సీజన్లో ఎలా ఉండడం జరిగింది? అంటే ఆఖరి నిమిషం టఫ్ ఫైట్ వచ్చినప్పుడు గేమ్ లాంటి అంటే గేమ్ వరకు వెళ్ళినప్పుడు సో ఎలా ఉండింది? అండ్ ఇన్ హౌస్లో ఉన్న మీకు ఎలా అనిపించేది? నాకు ఒక సిల్లీ గేమ్ పెట్టారు లాస్ట్ లో వచ్చేటప్పుడు. నేను ఎవరు జీరో ఎవరు హీరో ఇంట్లో అనగానే బంగాళదుంప కూర వేయలేదని హరియానా గ్లోరీ బంగాళదుంప కూర వేయలేదు ఆమె నాకు వండుతుందన్న చెప్పింది అని చెప్పేసి చెప్తే నవ్వారు అందరూ. ఏ బంగాళదుంప కూర అయిపోతాను జీరోనా అని. ఆ సిల్లీ రీజన్ తో నవ్వుకున్న టైంలోనే నువ్వు యూఆర్ ఎలిమినేటెడ్ అన్నారు. అంటే ఎలిమినేషన్ వచ్చినప్పుడు పాయింట్ అంటున్నారు, నాకు ఇంకేం పాయింట్ లేవు, ఈ పాయింటే ఉంది అంటారు. విచిత్రమైన రీజన్స్ చెప్తారు. సరే వాళ్ళ ఇష్టం, వాళ్ళ పాయింట్స్ వాళ్ళు వదిలేయండి, కానీ వాళ్ళు ఏవో పెట్టుకుని ఉంటారు ముందే. అవన్నీ పక్కన పెడితే సింపుల్ గానే వచ్చేసాను నేను ఆ టైంలో. సరే నాకు కూడా కరోనా టైంలో కాబట్టి చాలా రోజులు మేము బయట కూడా 16 రోజులు ఉండడం వల్ల బాగా బెంగగా ఉండింది. నాకు ఆ లోపల యాక్టింగ్ అంతా నాకు రాదు. వాళ్ళంతా మంచిగా మాట్లాడుతున్నారు, పక్కకెళ్ళి చాలా గ్రూపింగ్ చేస్తున్నారు, నాకు అదంతా అర్థం కాలే. సరే ఏదైతే అయింది వెళ్ళిపోతే బెటర్ అవ్వ అనుకున్నాను. నేను కూడా బయటకు వచ్చేసాను. బట్ ఏంటంటే అక్కడ బయటకు వచ్చిన తర్వాత చాలా వరకు చూస్తే అందరు అసలు మీరు ఎందుకు దిగారు అని బయట చెప్తుంటే నేను బాగా ఎంటర్టైన్ చేసి బాగా స్కిట్స్ గానీ అన్ని నేనేనండి అక్కడ పాటలు. మీరు కావాలంటే పెట్టుకొని చూడండి సీజన్ లో. ఆ 2 weeks బాగా చేస్తే ఎంటర్టైన్ చేసిన వాళ్ళు ఎలా బయటకు పంపించేసారు అన్నది బయట వచ్చింది. కానీ ఏం చేయగలం, అక్కడ ఓటింగ్ లేదు అన్నారు. ఓటింగ్ ఏమన్నా మీరు నాకు చూపిస్తారా అని కూడా అడిగాను నేను. వాళ్ళని నవ్వేసి ఊరుకున్నారు. సో నేను పంపించాను వాళ్ళకి మళ్ళీ నా ఓటింగ్ ఇదిగో ఇట్లా పంపించారు నాకు ఇంతమంది ఓట్లు వేస్తే నేను ఎట్లా బయటకు వచ్చాను, అంతకన్నా ఎక్కువ వచ్చాయా వాళ్ళకి అని అడిగా. సరే చూపిస్తారా అని అడిగితే లేదులేండి అదంతా మీకు తెలుసు కదా, సరేలేండి మళ్ళీ ఇంకా తర్వాత మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటుంది అప్పుడు మళ్ళీ వెళ్తారేమో మీరు అనేసి వదిలేశారు. 9 సీజన్లు అయిపోయినాయి, వాడు పిలవలేదు, పిలుస్తారని నమ్మకం కూడా లేదు, వదిలేడు. పిలిచినా పిలవకపోయినా పక్కన పెడితే ఒకటి మాత్రం చెప్తాను, బిగ్ బాస్ మీద చాలా చాలా ఫస్ట్ నుంచి కూడా ఒక మంచి క్రియేట్ చేసి హైప్ ఉండింది. రోజుగా తగ్గిపోతుంది. ప్లస్ అది కాకుండా కళ్యాణ్ గారు ఇక్కడ కామన్ మ్యాన్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సో కామన్ మ్యాన్ అనగానే కామనర్ అనగానే బహుశా ఇది కొంచెం చేంజ్ ఓవర్ ఉంటుందేమో, కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇస్తున్నారు అనగానే అఫ్ కోర్స్ అలాంటి వాడు కూడా కాస్త ఎక్కడో తృప్తి పడ్డాడు, పోనీ ఒక సామాన్యుడికి ఒక స్పేస్ దొరుకుతుంది అని చెప్పి. సో థర్డ్ సీజన్ లోనో సెకండ్ సీజన్ లోనే కామనర్స్ పెట్టారు కదా. ఒకటి కామన్ మ్యాన్ అనేది కామనర్స్ ఎంటర్ చేసింది ఫస్ట్ సీజన్, సెకండ్ సీజన్ తర్వాత ఎప్పుడు ఎంటర్ చేశారు. ఆయన ఎవరు నూతన్ నాయుడు, ఆయన కామనరే కదా. అప్పుడు అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కొంచెం ఆ మాత్రం పేరున్న వాడు వచ్చిన సందర్భం చాలా మందికి ఇచ్చారండి ఆఫర్స్, చాలా మంది వచ్చారు. ఈసారి ఏంటంటే ఈక్వల్ గా తీసుకున్నారు పోర్షన్. ఇక్కడ ఒక 5-6 మెంబర్స్ పెట్టారు ఇందులో కూడా కామనర్స్ ని. కానీ అంటే ఓనర్స్ సంథింగ్ ఏదో టెనెంట్స్ అనేది సంథింగ్. కానీ ఒకటైతే నేను చెప్పగలను, బయట వాళ్ళకి ఆఫర్స్ ఇచ్చి మంచిగా కష్టపడే వాళ్ళకి నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకొస్తే చాలా సంతోషిస్తామండి. చాలా మంది ఉన్నారు, ఇంకా చెప్పాలంటే చాలా మంది హీరోలు, చాలా మంది హీరోయిన్లు, ఇప్పుడు సంజన గారిని తెచ్చినట్టు చాలా మంది ఇంకా ఉన్నారండి. చాలా మంది ఇబ్బందులు పడిన వాళ్ళు, వాళ్ళని ఎందుకో తీసుకోవట్లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఎందుకు అవుతుందో తెలియదు. కానీ కొంతమందిని తీసుకురావడం వల్ల బయట బ్యాడ్ అయిపోయి మేము ఎందుకు వెళ్ళాము బిగ్ బాస్ కనిపించేటట్టు మాటలు విని బాధ అనిపిస్తుంది. ఈ మాట చాలా విరివిగా వినిపిస్తూ ఉంటుంది. అంటే షోలో నేను ఉన్నది ఒకటి, బయటకు వచ్చిన తర్వాత నా మీద జరిగిన ప్రొజెక్షన్ వేరే అని చెప్పి అందరు అట్లానే ఉంటుందండి. కానీ నాకేం రాలేదులేండి. నేను చాలా ఇంకొక విషయం చెప్తాను, నేను కరాటే కళ్యాణి ముందు అంతే, ఇప్పుడు అంతే, ఎప్పుడు అంతే. మనమేమి దానివల్ల పేరు తెచ్చుకుని బిగ్ బాస్ కళ్యాణి కాలేదు మనం. కానీ దానివల్ల అయినా అవ్వకపోయినా చిన్న పిల్లలు బిగ్ బాస్ చూస్తారు కాబట్టి పెద్దవాళ్ళే గుర్తుపట్టే వాళ్ళు చిన్న పిల్లలు ఆలో మీరు బిగ్ బాస్కి వెళ్ళారు కదా అంటారు, అంతే. అంతకుమించి ఏం పెద్ద తేడా ఉండదు. కానీ సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే విధంగా వెళ్ళాలి బిగ్ బాస్. తెలుగు వాళ్ళకే అవకాశం ఇవ్వండి. ఇంతకు ముందు హీరో కృష్ణ గారు అనేవారు తెలుగు వాళ్ళనే తీసుకోండి సినిమాల్లో, బయట వద్దు, బయట భాష పరభాష వద్దు అని. అలా ఇక్కడ కూడా బిగ్ బాస్ ని కొంచెం తెలుగు వాళ్ళకి పెట్టి తెలుగు బిగ్ బాస్ అని పెట్టండి, లేకపోతే పాన్ ఇండియా బిగ్ బాస్ అనో ఇంకోటనో పెట్టి అందరినీ తీసుకోండి. తెలుగు వాళ్ళని పక్కన పెట్టేసి ఇక్కడ చాలా మంది టాలెంటెడ్ పీపుల్ వదిలేసి ఎక్కడెక్కడి నుంచి అవసరం లేనివన్నీ తీసుకొచ్చి పెట్టి మొన్న నేను చాలా ఫీల్ అయ్యాను. నాగార్జున గారికి ఈ వర్డ్ వెళ్ళాలి. నేను డైరెక్ట్ గా నాగార్జున సార్కే చెప్తున్నా, సార్ మీరంటే మాకు చాలా అభిమానం, చాలా ఇష్టం, మీరంటే చాలా చాలా ప్రేమ. కానీ మీరు హోస్ట్ చేస్తున్న అద్భుతమైన షోలో ఒక పాట వేసి ఒక జంట కోసం మీరు హోస్ట్ చేయడం నేను తట్టుకోలేకపోతున్నాను. చాలా 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 మీ పేరుని కింద దిగజార్చే విధంగా ఉంది. ఇలాంటి ఇంకొకసారి చేయకూడదు. ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి గుర్తించాలని కోరుతున్నా. ఇలాంటి వాటిని కొంచెం పక్కన పెడితే బిగ్ బాస్ కు విలువ ఉంటుంది. అంతేగాని పిచ్చి పిచ్చివన్నీ పెట్టేసండి ఉన్న షోకి ఏం పరువు ఉండదండి.
ఇంట్రెస్టింగ్. మీరు కామనర్ అని ఒక ప్రస్తావన కూడా వచ్చింది కాబట్టి నేను ఒక కామనర్ని తీసుకుంటున్నాను. అమెరికా నుంచి రాధిక జాయిన్ అవుతున్నారు. ఒకసారి కామనర్ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి రాధిక దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రాధిక నమస్తే అండి, నా మాట వినిపిస్తుంది? మీ మాట నాకు బాగా వినపడుతుందండి. రాధిక గారు నమస్కారం అండి. ఆర్టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా నమస్కారం. ఇప్పుడు మాట్లాడిన ఆవిడ మాటలు నాకు సరిగ్గా వినపడలేదండి. ఓకే కళ్యాణి గారు మాట్లాడారు. బట్ నా స్ట్రైట్ క్వశ్చన్ మీకు ఏంటంటే కనుక కామనర్స్ ని తీసుకొచ్చారు, 6 కామనర్స్ ని, ఐ థింక్ మేబీ 6 ఎగ్జాక్ట్ గా కామనర్స్ వెళ్ళారు. సో వాళ్ళ నుంచి అఫ్ కోర్స్ అప్పటికి నాకు తెలిసి ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు, శ్రీజాత కలిపి 3 అనుకుంటా. సో ఈ ఎలిమినేషన్ ఎలా అనిపిస్తుంది? ఇస్ ఇట్ ఫెయిర్ ఆర్ అన్ఫెయిర్? ప్రోసెస్ కావచ్చు, లేకపోతే ఆ షో జరుగుతున్న తీరు కావచ్చు, మీకేమనిపించింది ఫస్ట్? ఇందులో ఆ శ్రీజ ఎలిమినేషన్ టైంలో అక్కడ మాత్రం అన్ఫెయిర్ గా అనిపించిందండి. కంప్లీట్లీ అన్ఫెయిర్ అనిపించింది. ఎందుకంటే వాటి ప్రాసెస్ కరెక్ట్ గా లేదు. యాక్చువల్లీ ఏం చేయాలి, మా ఓట్లన్నీ వేస్తాం కదా మేము, అంటే కామన్ ప్రేక్షకులందరూ ముఖ్యంగా ముందు దాంట్లోకి అవకాశం ఇవ్వడానికి బిగ్ బాస్ టీమ్ కి అభినందనలు తెలియజేస్తున్నాము. ఎంతో కష్టపడితే గానీ అందులో అంటే ఇప్పుడు కరాటే కళ్యాణి గారు కానీ ఇట్లాంటి వాళ్ళందరికీ కూడాను కొంచెం ఫేమ్ ఉంది, వాళ్ళందరికీ వచ్చేస్తుంది. అగ్ని పరీక్ష అనేటువంటి ఒకటి పెట్టి దాంట్లోకి కామనర్స్కి ఇవ్వడానికి ఒక ఫస్ట్ టైం వాళ్ళు బిగ్ బాస్ టీం వాళ్ళు కామనర్స్కి ఇవ్వడం చాలా అభినందదాయకం అని చెప్పాలి. ఆ తర్వాత అందరినీ వన్ బై వన్ అంటే మమ్మల్ని కూడాను ఒక అట్రాక్ట్ చేయడానికి ఇలా చేశారేమో అని అనిపించింది. తర్వాత మీరు అడిగారు కాబట్టి ఒక ప్రశ్న, శ్రీజ విషయంలో ఓటింగ్ అనేది పెట్టినప్పుడు ఆ ఓటింగ్ కి విలువ ఇవ్వకుండా డైరెక్ట్ గా, అంటే అక్కడ సుమన్ శెట్టి ఉన్నారు, సుమన్ శెట్టి అంటే కొంచెం ఈవిడ కొంచెం బానే, అంటే వాయిస్ నచ్చలేదు అన్నంత మాత్రాన ఇప్పుడు నా వాయిస్ ఒక రకంగా ఉంటుంది, టోన్ సెట్ అవ్వలేదు, చర్చ జరిగింది. కామనర్స్ అంటే కామ్ గా ఉండాలి కదా, కామ్ గా లేకుండా గట్టిగా అరుస్తున్నారు అని చెప్పారు. అంటే ఎవరి వాయిస్ వాళ్ళదండి, మీకు ముందే తెలుసు కదా ఆవిడ వాయిస్ ఎలా ఉంటుంది అనేది, కామనర్స్ కూడా తెలుసు. ఆడే విధానం బాగా ఉన్నప్పుడు ఆవిడ నచ్చితే అక్కడ పరీక్షలు మాత్రం సుమన్ శెట్టి గారి కంటే ఈవిడ కొంచెం బాగుందేమోనని మా అందరికీ కొంచెం అనిపించింది. బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడాను డైరెక్ట్ గా ఆవిడని, వాళ్ళకి నచ్చలేదనుకోండి, ఈ రోజు నాకు ఇంకెవరైనా కంటెస్టెంట్ నచ్చలేదనుకోండి, నేను ఓటేస్తాను. ఆ ఓట్ల ప్రకారంగా బయటికి పంపించడం అనేది ప్రాసెస్. ఆ ప్రాసెస్ ప్రకారంగా మాకు పంపించుంటే చాలా హ్యాపీగా అనిపించి ఉండేది. ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చేసారు. వస్తున్నా రాధిక గారు, ఆ పాయింట్ కి ఇంట్రెస్టింగ్ పాయింట్ నేను మాట్లాడదాం దాని గురించి. ఏమంటే ఇంకా 2 మాటలు అడగాలనుంది, మాట్లాడదాం. పాయింట్ ఏంటంటే ఎలిమినేషన్ కోసం ఓటింగ్ పెట్టినప్పుడు ఇంకా మళ్ళీ టాస్క్ దేనికి అక్కడ నేను ఇందాక అదే కదా అడిగాను. సో కంటిన్యూ చేద్దాం, ఇది కూడా మాట్లాడదాం అది. బట్ మనకి అనంతపురం నుంచి కాశీ విశ్వనాథ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కాశీ విశ్వనాథ్ గారు నమస్తే అండి. హలో అండి, నమస్కారం అండి. కాశీ విశ్వనాథ్ గారు, మీకేమనిపిస్తోంది? ఈ సీజన్ ఫేర్ అనిపిస్తుందా, అన్ఫేర్ అనిపిస్తుందా? నాకు అనిపిస్తున్నది అయితే అన్ఫేర్ గానే అనిపిస్తుంది. ఎందుకంటే శ్రీజాదేమో ప్యూర్లీ అన్ఫేర్ ఎలిమినేషన్ అండి. ఓకే, అంటే శ్రీజ విషయంలోనే లేకపోతే మిగిలిన ఆట కూడా? శేఖర్ భాష గారు బేబక్క కూడా మాట్లాడారు ఏంటంటే యాక్చువల్లీగా బిగ్ బాస్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, సో అందుకని గేమ్స్ పెట్టారు. ఇంక్లూడింగ్ గేమ్స్ ఆడేటప్పుడు కూడా శ్రీజ రింగ్స్ అనేది కరెక్ట్ టైంలో వేసింది. డిమాండ్ పవన్ వచ్చేసి లాస్ట్ లో బెల్ మోగాక వేశాడు. అక్కడ కూడా చూసుకోవాలి కదా బిగ్ బాస్ టీమ్ అనేది కంపల్సరీ ఈ పాయింట్ కూడా క్వశ్చన్ ఉంది. ఓకే, చూసుకోవాలి. టోటల్ గా చూసుకోకుండా కనీసం రీకన్సిడరేషన్ కూడా చేయకోకుండా టోటల్ గా అన్ఫేర్ గా ఎలిమినేట్, అంటే టార్గెట్ చేసి ఎలిమినేట్ చేశారు అనుకుంటున్నారా మీరు? టార్గెట్ చేసినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే బికాస్ శ్రీజ కామనర్ కాబట్టి అడిగేకి ఎవరు అంటే పవన్ కూడా కామనర్ కదా, మరి బిగ్ బాస్ కి ఐడియా లేదు ఆవిడ వెళ్తున్నారు. అది అబ్సల్యూట్లీ రైట్. బిగ్ బాస్ కూడా యాక్చువల్లీ ఇక్కడ జరిగేది మీకు చెప్తా, చాలా ఇంట్రెస్టింగ్ విషయం. ఒక సెలబ్రిటీ ఒక కామనర్ ఉన్నప్పుడు జనరల్గా సెలబ్రిటీ అయినా లేకపోతే బాగా పిఆర్ మెయింటైన్ చేసుకుని వెళ్తారు. వాళ్ళకి ఏంటంటే ఒకవేళ కనుక ఈ ఓట్లు మనం ట్రాన్స్పరెంట్గా బయట పెట్టామంటే అరే మనోడి తక్కువ కొట్టండ్రా అని చెప్పి అంటే గ్రూపులు కొట్టేస్తాయి. సో ఇక్కడ ట్రాన్స్పరెన్సీ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఈ కామనర్కి అన్యాయం జరిగిపోతుంది, వీళ్ళకి పెద్ద సపోర్ట్ ఉండదు. ఇప్పుడు సపోజ్ ఈయన ఆడినా ఆడకపోయినా సెలబ్రిటీ రేంజ్లో ఈయనకి పడుతుంటాయి. ఇక్కడ ఏం చేస్తారంటే బిగ్ బాస్ వీళ్ళిద్దరికీ ఒక ఫెయిర్ అవకాశం ఇద్దాం. ఇక్కడ నా చేతిలో వద్దు. ఇప్పుడు సుమన్ శెట్టి అంటే ఆయన యాక్టర్ కాబట్టి ఆయన మంచి ఫాలోయింగ్ ఉంటుంది, శ్రీజ కామనర్ కాబట్టి ఆవిడకి ఉండకపోవచ్చు. బట్ ఈ పాయింట్ ఇక్కడ నిజంగా ఓటింగ్ ప్రకారం చిన్న ఇంటరప్షన్,
సరే ఇప్పుడు వీళ్ళు ఎలిమినేషన్ ఉన్నారు అనుకుందాం ఫర్ సపోజ్ వాళ్ళు ఏవి రెడీ చేసుకుంటారుగా అక్కడ ఏవి కనీసం తనది ఏవి కూడా రెడీ చేయలేదంటే ఎక్కడో ఒక బయట నుంచి చూసి ఒక వ్యూవర్ కి ఏమనిపిస్తుంది ఎక్కడో టార్గెట్ చేశారు తినని హ్యూమిలియేట్ చేసి పంపించారు అనే ఒక ఫీల్ సమస్య లేదు ఖచ్చితంగా బిగ్ బాస్ కి తెలియదు బిగ్ బాస్ కి తెలియదు కాబట్టి ఏవి బట్ ఎలిమినేషన్ లో ఉన్నారనే విషయం తెలుసుగా ఇప్పుడు ముగ్గురు లోయెస్ట్ లో ఉన్నారండి యాక్చువల్లీ సుమన్ గారు Okay.